గ్రాఫైట్. గ్రాఫైట్ వచ్చేసి ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే, ఎక్కడైతే భూముల కోసం కొట్టుకుంటున్నారో ఇప్పుడు మనం విడిపోయిన తర్వాత హైదరాబాద్తో విడిపోయిన తర్వాత భూముల కోసం కృష్ణా జిల్లాలో ఎక్కువగా కొట్టుకోవడం జరుగుతుంది. సో ఫైట్ చేసుకోవడం జరుగుతుంది, అక్కడ ల్యాండ్ కోసం ఫైట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రాఫైట్ కృష్ణా జిల్లాలో ఎక్కువ దొరుకుతుంది. ఎరువులు గుంటూరు డిస్టిక్ వస్తుంది. రాగి గుంటూరు జిల్లాలో దొరుకుతుంది. హెపటైట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఎరువుల తయారీ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సీసం ఎక్కువగా కర్నూలు డిస్టిక్లో దొరుకుతుంది. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఒక సీసా ఉంది. సీసాలో ఒక చిన్న కర్రను పెట్టడం జరిగింది. సీసం ఎక్కువగా కర్నూలు డిస్టిక్లో దొరుకుతుంది. నెల్లూరు కయోనైట్ ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి, గెలాక్సీ గ్రానైట్స్, షీల్డ్ గ్రే స్టార్, ఓషన్ బ్లూ స్టార్ అనేటువంటిది, ఈ మూడు వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో దొరుకుతాయి ఎక్కువగా. గెలాక్సీ గ్రానైట్స్, షీల్డ్ గ్రే స్టార్, ఇది షీల్డ్ గ్రే స్టార్ అనుకుంటే, ఇది ఓషన్ బ్లూ స్టార్ అనుకుంటే, ఈ మూడు వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో దొరుకుతాయి. గెలాక్సీ అనేటువంటిది ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ గెలాక్సీలోనే ఓషన్ బ్లూ స్టార్ ఉంది. గెలాక్సీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓషన్. షీల్డ్ గ్రే స్టార్ అనేటువంటివి ప్రకాశం డిస్టిక్లో దొరుకుతాయి. ఓన్లీ బ్లూ స్టార్ అంటే అది మళ్ళీ శ్రీకాకుళం డిస్టిక్లో దొరుకుతుంది. ఓన్లీ బ్లూ స్టార్ ఎక్కడ దొరుకుతుంది అంటే అది శ్రీకాకుళం బిట్. ఆన్సర్ ఈజ్ శ్రీకాకుళం. ఓషన్ బ్లూ స్టార్ ఈజ్ ఎక్కడ దొరుకుతుందంటే ఆన్సర్ ఈజ్ ప్రకాశం డిస్టిక్. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. బైరెడ్డి బాగా టైట్ అనే రాళ్ళను యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ మొత్తం వచ్చేసి కడప డిస్టిక్కి సంబంధించిందంటే, బైరెడ్డి అనేటువంటిది మనం విధంగానే పేరు కడప అని చెప్పేసి చెప్తాం. బైరెడ్డి బాగా టైట్ అయిన నాపరాలను యూజ్ చేస్తాడు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైరెటిస్ నిక్షేపాలను ఈక్వలైట్ టు బైరెటిస్ నిక్షేపాలు బైరెడ్డి. షాబాగ్ రాళ్ళు బాగా స్టియోటైట్, ఆస్బెస్టాస్ బెస్ట్, నాపరాలు సేమ్ అండి. సో బైరెడ్డి బాగా టైట్ అయిన నాపరాలను యూజ్ చేస్తూ ఉంటాడు కడప డిస్టిక్. బైరెడ్డి బాగా టైట్ అయిన నాపరాలను యూజ్ చేస్తూ ఉంటాడు. దీంతో 5 ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయో మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. బైరెడ్డి బాగా టైట్ అయిన బెస్ట్ నాపరాలను యూజ్ చేస్తూ ఉంటాడు. బెస్ట్ అంటే బెస్ట్ అంటే ఇవి 5 మనం వరుసగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లో గ్రానైట్ అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది. ఎల్లో తూగో, రివర్ వైట్, కాశ్మీర్ వైట్, మూన్ వైట్. ఇక్కడ గమనిస్తే వైట్ అనేటువంటిది, ఈ వైట్ అనే అక్షరం ఎక్కడ గ్రానైట్స్కి సంబంధించి ఉంటే, రివర్ వైట్ గ్రానైట్ అయినా కానీ, కాశ్మీర్ వైట్ గ్రానైట్ అయినా కానీ, మూన్ వైట్ గ్రానైట్ అయినా కానీ విజయనగరం డిస్టిక్లో ఎక్కువగా లభిస్తుంది. చిత్తూరు జిల్లాలో టైగర్ బ్లాక్ విస్కీ తాగి కుప్పకూలిపోయింది. చిత్తూరు జిల్లాలో బ్లాక్ టైగర్ విస్కీ తాగి కుప్పకూలిపోయింది. అంటే బ్లాక్ టైగర్ గ్రానైటు, విస్కమ్ వైట్ గ్రానైటు, కుప్పం గ్రీన్ గ్రానైటు అనేటువంటివి ఇవి చిత్తూరు డిస్టిక్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి. చిత్తూరు డిస్టిక్లో ఏమైందండి, బ్లాక్ టైగర్ విస్కీ తాగి కుప్పకూలిపోయింది అనే ఈ చిన్న పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, మనం చిత్తూరు డిస్టిక్లో ఏ విధమైన గ్రానైట్స్ అనేటువంటివి మనకు లభిస్తాయి అనేటువంటివి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా.